కోనసీమ జిల్లా కొత్తపాలెంలో పోలీస్ స్టేషన్లో ఓ అరుదైన కేసు నమోదైంది. తాను అపురూపంగా పెంచుకున్న చిలుక పోయిందని ఓ పక్షి ప్రేమికుడు లబోదిబోమంటున్నాడు. కొత్తపాలెనికి చెందిన యువకుడు బండారు దొరబాబు కాట్రేని కోనలో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. పక్షి ప్రేమికుడైన అతడు 3 ఏళ్ల ముందు 80,000 రూపాయలు వెచ్చించి హైదరాబాద్లో ఓ చిలుకను కొనుగోలు చేశాడు. అది మనుషుల మాటలను అనుకరించి అలాగే పలకటంతో చార్లీ అని పేరు పెట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. అయితే సంక్రాంతి రోజున పంజరం నుంచి బయటకు వచ్చి ఎగిరిపోయిన చిలుక తిరిగి రాలేదు. చిలుకను పోగొట్టుకున్న దొరబాబు కుటుంబ సభ్యులు ఊరంతా జల్లెడ పట్టి చివరకు ఒకరు బంధించారనే విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. తన చిలుకను తమ సమీప ఇంటి వారే బంధించారని, తనకు తిరిగి అప్పగించాలని పోలీస్ స్టేషన్లో దొరబాబు ఫిర్యాదు చేశాడు. నీ పేరేంటి? నీ పేరేంటి? చార్లీ. నీ పేరేంటి? హాయ్. షట్ అప్. నీ పేరేంటి? నేను ఒక 4 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో అయితే ఉన్నాను. అప్పుడు మా సారు గారి ద్వారాగా నేను ఒక చిలుకను అయితే కొనుక్కోవడం జరిగింది. అది నా దగ్గరగా 3 ఇయర్స్ అయింది. ఇప్పుడు దానికి మాకు ఉన్న బాండింగ్ ఒక రీసెంట్గా ఒక 7 days బ్యాక్ ఏమైందంటే, డైలీ దానికి చేసినట్టే మేము క్లీన్ చేసి కేజీలో అయితే పెడతాం. అలాగే చేద్దామని చెప్పేసి ఓపెన్ చేయగానే చిన్న సౌండ్ వచ్చి అది బెదిరైతే ఎగిరిపోయింది. 2.5 years అయితే హైదరాబాద్లో ఉన్నాను. రీసెంట్గానే 6 months బ్యాక్ మన కాటన్ కోన అయితే రావడం జరిగింది. ఇది ఇక్కడ మన కాటన్ కోన కొత్తపాలెం నుంచి అయితే ఎగిరింది. అలా ఎగిరి చుట్టుపక్కల ఉన్న ఒక ఇంటి మీద అయితే వాలడం జరిగింది. ఆ వాలడంతో వాళ్ళు ఏం చేశారంటే, ఇది ఏదో కొత్తగా కనిపిస్తుందని చెప్పేసి దాన్ని దాయడం అయితే జరిగింది. వాళ్ళ ఇంట్లో ఉందని పక్కా ఇన్ఫర్మేషన్ తోటి మేము వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేద్దామని వెళ్ళాం. వెళ్ళగానే మాకు అక్కడైతే దాని సౌండ్స్ డైలీ చేసే ఇదైతే సౌండ్స్ అయితే చేయడం జరిగింది. అది మేము లోపల ఉంది కదా అని చెప్పేసి మేము వాళ్ళని అడగదామని వెళ్ళేటప్పటికి వాళ్ళైతే దాన్ని దాయడానికి ట్రై చేశారు. ఆ ట్రై చేయడంతో దానికి నొప్పి కల్పించి గట్టిగా అరవడం అయితే జరిగింది. నేను లోపలే ఉందని చెప్పి స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి లోపలికి వెళ్దాం అనేటప్పటికి వాళ్ళేమో మా ఇంట్లో లేడీస్ ఉన్నారు, ఎక్కడికి వెళ్తారని చెప్పేసి మమ్మల్ని బెదిరించి బయట అయితే ఆపేయడం జరిగింది. ఇలాగ మేము కానిస్టేబుల్ గారిని ఎవరైనా తీసుకొచ్చి మేము లోపలికి వెళ్దామని ట్రై చేసేటప్పటికి వాళ్ళైతే దాన్ని బయటికి అయితే పంపించేయడం అయితే జరిగింది. మేము చాలా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. మేమైతే అది మా ఇంట్లో ఒక చిన్నపిల్ల లెక్క. నేను ఒక రోజు దాన్ని వదిలేసి బయటికి వెళ్తేనే ఫుడ్ అది తినేది కాదు. అటువంటిది ఈ రోజుకి 7 days అయితే అయిపోయింది. దానికి ఏ మెనూ పెట్టాలో కూడా వాళ్ళకి తెలియదు. నేనైతే సామరస్యంగానే వాళ్ళని అడుగుతున్నాను, దయచేసి వాళ్ళ దగ్గర ఉందని మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు దాన్ని మీ మంచి హృదయంతో తీసుకొచ్చి దాన్ని మాకు అప్పచెప్పేస్తే దానికి తగినంత మేము ఎంతో కొంత ఇదైతే